వెల్కమ్ టు మెగానన్ టీవీ బర్నింగ్ టాపిక్. పీఎం కిసాన్ పథకం లబ్ధిదారుల జాబితా నుంచి కేంద్రం 35 లక్షల మంది రైతుల పేర్లను తొలగించడంతో ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతుంది. కేంద్రం ఇలా ఎందుకు చేస్తుంది? అసలు లబ్ధిదారుల సంఖ్య ఎందుకు తగ్గిపోతోంది? రాష్ట్రాల ప్రభుత్వాలు ఎలాగైతే వివిధ పథకాల లబ్ధిదారుల పేర్లను తొలగిస్తున్నాయో అదే విధంగా కేంద్రం కూడా చేస్తోంది. కీలకమైన పథకాల లబ్ధిదారుల పేర్లను తొలగిస్తోంది. ఎందుకు అంటే అనేక కారణాలు చెప్తోంది. ముఖ్యంగా దేశంలో 10 కోట్ల మందికి పైగా లబ్ధిదారులు ఉండే పీఎం కిసాన్ పథకంలో లబ్ధిదారుల పేర్లను భారీ ఎత్తున తొలగిస్తోంది. ఇప్పటికే 35 మంది పేర్లను తొలగించడంతో లబ్ధిదారుల సంఖ్య 10 కోట్ల కంటే తక్కువకు పడిపోయింది. ఈ పేర్ల తొలగింపు పని రోజూ జరుగుతోంది. 2024 నుంచి 25లో డిసెంబర్ నుంచి మార్చి వరకు పీఎం కిసాన్ పథకం కింద డబ్బు పొందుతున్న రైతుల సంఖ్య 10,85,615గా ఉండగా 2025 నుంచి 2026లో ఏప్రిల్ నుంచి జూలై మధ్య లబ్ధిదారుల సంఖ్య 9,71,41,402గా మాత్రమే ఉంది. అంటే 4 నెలల్లో కేంద్రం 35,44,213 మంది రైతుల పేర్లను పీఎం కిసాన్ పథకం నుంచి తొలగించింది. జూలై తర్వాత మరెన్ని పేర్లు తొలగించిందో ఇంకా చెప్పలేదు. అయితే ఇప్పటికే 3 నెలలు గడిచిపోయాయి కాబట్టి మరో 25 లక్షల మంది రైతుల పేర్లను తొలగించి ఉంటారని అనుకోవాలి. కేంద్రం ఇలా ఎందుకు చేస్తోంది అనే దానికి 2 వ్యూహాత్మక అంశాలు కనిపిస్తున్నాయి. మొదటిది, అనర్హుల పేర్లను తొలగిస్తున్నామని కేంద్రం చెప్తోంది. ఇందులో నిజముంది. ఈ పథకం చాలా రాష్ట్రాల్లో పక్కదారి పట్టింది. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న వారు కూడా రైతులుగా చెప్పుకుంటూ పథకం డబ్బు పొందుతున్నారు. కొన్ని చోట్ల ఆదాయపు పన్ను కట్టేవారు. ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్న వారు ఒకే కుటుంబంలో ఎక్కువ మంది పీఎం కిసాన్ విడత డబ్బులు అందుకుంటున్నట్టుగా తేలింది. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద భార్య భర్తలు ఇద్దరూ డబ్బు అందుకుంటున్న కుటుంబాలపై కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది. పీఎం కిసాన్ పథకం నుంచి కనీసం 31 లక్షల మంది భార్య భర్తలు ద్వంద్వ లబ్ధిదారులు ప్రయోజనం పొందారని గుర్తించారు. మరో కారణం కూడా ఉంది. త్వరలోనే ఈ పథకం ఏడాది లబ్ధిని 6,000 నుంచి 9,000కి పెంచేందుకు కేంద్రం ప్లాన్ చేస్తుంది. అలా పెంచాలంటే మరిన్ని నిధులు కావాలి. అయితే ఈ అనర్హులను జాబితా నుంచి తొలగిస్తే కేంద్రానికి ఆ మేరకు కొంత డబ్బు మిగులుతుంది. దాన్ని ఉపయోగించి లబ్ధిని పెంచాలని కేంద్రం ప్లాన్ చేస్తుంది. దీనివల్ల కేంద్రానికి అదనపు భారం పడదు. అదే సమయంలో రైతులకు 9,000 చొప్పున ఇచ్చినట్లు అవుతుంది. ఇక ఇప్పటికే 35,44,213 పేర్లను తొలగించినందువల్ల కేంద్రానికి సంవత్సరానికి 126 కోట్లు ఆదా అయినట్లే. మరో 50 లక్షల మంది పేర్లను తొలగించే ఛాన్స్ ఉండొచ్చు. దాంతో కేంద్రానికి మరో 3,000 కోట్ల దాకా ఆదా అవుతాయి. అంటే మొత్తంగా 5,000 కోట్లు ఆదా అవుతాయని అనుకుంటే అప్పుడు కేంద్రం ఆ డబ్బును పీఎం కిసాన్ సంవత్సరానికి 9,000 చేసేందుకు వాడొచ్చు. అలా ఇదే పథకంలో డబ్బును ఇదే పథకానికి ఉపయోగించి అర్హులైన రైతులకు మేలు చేయొచ్చు అనే యోచనలో కేంద్రం ఉంది. దేశవ్యాప్తంగా రైతుల పేర్లు తొలగించే ప్రక్రియ కొనసాగుతోంది. అందువల్ల ఎప్పుడు ఎవరి పేర్లు తొలగిస్తారో తెలియదు. ఎవరిని అనర్హులుగా తేల్చుతారో చెప్పలేం. కాబట్టి ఆల్రెడీ పీఎం కిసాన్ పొందుతున్న రైతులు ఎప్పటికప్పుడు తమ పేరు జాబితాలో ఉందో తీసేశారో చెక్ చేసుకోవాలి. పీఎం కిసాన్ వెబ్సైట్లో నో యూజర్ స్టేటస్ ఆప్షన్లోకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ పొరపాటుగా పేరును తొలగించి ఉంటే తిరిగి దరఖాస్తు చేసుకోవడం ద్వారా జాబితాలో పేరు చేరేలా చేసుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వం ఈ పేర్లు తొలగిస్తున్నందువల్లే 21 విడత 2,000ను ఇంకా ఇవ్వలేదు. నవంబర్ 15 లోపు ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే జమ్మూ కాశ్మీర్ వంటి కొన్ని రాష్ట్రాలకు అక్టోబర్ 7 నుంచి చెల్లింపులు జరుపుతున్నారు. కానీ ఏపీ, తెలంగాణలో ఇంకా మనీ రిలీజ్ కాలేదు. రైతులు ఎదురు చూస్తున్నారు. ప్రతిరోజు వారి శుభవార్త ఎప్పుడు వింటామా అని ఎదురు చూస్తున్నారు. కేంద్రం మాత్రం సైలెంట్గా ఉంటోంది. కనీసం అప్డేట్ ఇవ్వట్లేదు. లబ్ధిదారుల జాబితా నుంచి మీ పేరు తొలగించకూడదు అని అనుకుంటే మీరు కేవైసీ అంతా కరెక్ట్గా చేశారో లేదో చెక్ చేసుకోవాలి. వెబ్సైట్లో ఈకేవైసీ ఆప్షన్ ఉంటుంది. అందులోకి వెళ్ళి పూర్తి సమాచారం ఇవ్వాలి. అలాగే తప్పుడు సమాచారం ఉంటే దాన్ని తొలగించాలి. అర్హతలను బట్టి మీరు అనర్హులు అని మీకే అనిపిస్తే స్వయంగా లబ్ధిని రద్దు చేసుకోవచ్చు. దేశవ్యాప్తంగా ఇలా కొంతమంది రద్దు చేసుకుంటున్నారు.
మీరు అర్హులై ఉండి మీ పేరును తొలగిస్తే మాత్రం వెంటనే అలర్ట్ అయ్యి మీ పేరు తిరిగి నమోదయ్యేలా రిజిస్టర్ చేసుకోండి.